నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఓవరాల్గా ఈ కల్చర్ అనేది మన నుంచి దూరం అవ్వడానికి కారణం తెలిసింది. సమస్య అది, పరిష్కారం ఏంటి? అందరము సమస్యల గురించి గట్టిగా మాట్లాడతాం, పరిష్కారం విషయంకి వచ్చేసరికి మాత్రం ఎక్కడో ఒక చోట లూప్ కనిపిస్తుంది అనమాట, సొల్యూషన్ లేదు. ముందుగా భారతవర్ష ఛానల్ నడిపిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారికి మరియు ఆయన టీంకి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వేదికపైన ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, వీళ్ళేం ఒకటే తెలుగు రాష్ట్రాల్లో సాయి గురించి పోరాటం చేస్తున్నారు. ఇద్దరు సాయిలు నా పక్కన కూర్చొని ఉన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం లేదు. అప్పటి నుంచి నాకు అది భయం అవుతున్నది. మిత్రులు రాయనూతుల శశిధర్ గారు నా ముందు కూర్చున్నటువంటి ఇంత ఓపికతోటి 5 అయిపోయింది, 5:30 అవుతుంది, కానీ ఒక ఆయన ఇట్లే హరికథ చెప్తూ ఉంటే అందరు లేచిపోయారంటే ఒక్కడు చాలా సీరియస్గా కూర్చున్నాడట. ఇది చెప్పడానికి చాలా సంతోషం అనిపించి, బాబు ఎందుకే అట్లా కూర్చున్నావు అంటే, ఏం లేదు సార్, నీ కింద ఉన్న చాప నాదే ఉంది, ఇస్తే తీసుకొని పోదామని. 5:30 అవుతుంది సమయం కాబట్టి ఈ సమయంలో కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే నేను నా వాక్యాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. వాక్యాలు అంటున్నా చూడండి, వాళ్ళు మళ్ళీ ఈ వాక్యాలు అంటున్నా, నేను కూడా వాక్యాలు అంటున్నా. చెన్నైలో ఓ రిక్షా పోతుంటే రిక్షాలు అవుతారు పెద్ద మనుషులు, బాగా చదువుకున్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఈ దేవదాసు సినిమాలో పాట గురించి మాట్లాడుతున్నారట. అరే ఏమైనా కవి రాసిన ఆయన కుడి ఎడమైతే పొరపాటు లేదా కుడి ఎట్మెట్లయితుంది, అసలు అది సాధ్యమయ్యేది కాదని వాళ్ళు ఈ రిక్షా ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కొట్లాడుతున్నాడు ఇద్దరు పండితులు. ఈ రిక్షా వాడు పైసలు తీసుకుంటా అన్నాడట, తాగుతోడు మాట్లాడిన మాటలకు ఎందుకు సార్ మీరు ఇంతగానం కొట్లాడుతున్నారు అన్నాడు. అంటే దేవదాస్ సినిమాలో తాగుబోతాయని అంటాడు ఆ మాట. కాబట్టి మీరెందుకు అంత సంఘర్షించుకుంటున్నారు? నిజానికి ఇవాళ దేశంలో ఒక సంఘర్షణ ఉంది అంటే ఆ సంఘర్షణ ఈ ఒక్కరోజు లేదు. ఇది శుంభనిశుంభుల కాలంలో ఉంటుంది, ఇది రావణాసురుడి కాలంలో ఉంటుంది, ఇది దుర్యోధనుడి కాలంలో ఉంటుంది, ఇది మొహమ్మద్ బిన్ కాసిం కాలంలో ఉంటుంది, గజనీ కాలంలో ఉన్నది, గోరీ కాలంలో ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి 7వ నిజాం కాలంలో ఉన్నది, ఈ రోజు కూడా ఇది నడుస్తూ ఉన్నటువంటి సంఘర్షణ. దీన్ని అన్ని కాలాల్లో అన్ని తరాలు దీన్ని ఫేస్ చేయాల్సిందే. జడ్జీలు మాత్రమే దీనికోసం వస్తారు కొట్లాడడానికి అనుకో. జడ్జి అనేది ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ మాన్యుమెంట్ అని అనుకోకండి మీరు పొరపాటున కూడా. అసలు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. శైశవే విద్యాభ్యాసీనాం యౌవనే విషయైసీనాం వార్ధకే మునివృత్తీనాం యోగానాంతే తను త్యజాం అన్నాడు కాళిదాసు. 1 నుంచి 25 సంవత్సరాల వరకు శైశవ దశ అంటే చదువుకోరా బాబు నీకు అని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో యవ్వనే విషయేసినాం 25 ఏళ్ళు దాటిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకొని 50-60 సంవత్సరాలు అంటే షష్టి పూర్తి అయ్యే నాటికి కుటుంబ విషయాలన్నీ భోగాలన్నీ అనుభవించి వార్ధకే మునివృత్తినాం నీకు వార్ధక్యం వచ్చిన తర్వాత మునిలాగా జీవిస్తూ 75 ఏళ్ళ వరకు షుగర్లు బీపీలు అటాక్ కాకుండా ఉంటే యోగా అనాంతే తను త్యజాం యోగం ద్వారా ఈ శరీరాన్ని వదిలిపెట్టమని చెప్పాడు. మరి 25 ఏళ్ళలోడే ఇక్కడ యవ్వనంలో ఉన్నాడు, విషయ సంభోగంలో ఉండాలన్నప్పుడు ఈ 31 ఏళ్ళ అభిజిత్ దీప్కే ఎట్లా యువకుడు అయిండు? ఫస్ట్ 31 ఇయర్స్ వాడు అభిజిత్ దీప్కే అనే ఆయన ఎట్లా యువకుడు అయిండు మొట్టమొదలు ప్రశ్నిద్దాం. ఏపీజే అబ్దుల్ కలాంను ఎవడో ఇంటర్వ్యూలో అడిగాడు తర్వాత కాలంలో, ఏం సార్ మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగాడు. ఆయన అన్నారే బిజీలో ఉండి మర్చిపోయినా అని అన్నాడు. అంటే ఆయన చేసే పని దేశానికి రాకెట్స్ తయారు చేయాలి, రాకెట్ సైన్స్ తయారు చేయాలనే బిజీలో ఆయన ఏం పెళ్లి చేసుకోలేదు. కానీ వీళ్ళంతా అంటున్నారు శరీరగతంగా వాళ్ళు యువకులు కావచ్చు, కొందరు దాంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఈ దేశంలో ఒక గొప్ప యువకులకు చరిత్ర ఉన్నది. సూర్యసేనని ఒక 20 ఏళ్ళ అబ్బాయికి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసినందుకు, బాంబు వేసినందుకు ఆయనకు ఉరిశిక్ష పడ్డది. ఆ ఉరిశిక్ష వేసే రోజు ఇట్లనే ఒక 200 మంది ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఆయన కోర్టు దగ్గరకు వచ్చి చూడడానికి, అబ్బాయిని చూడడానికి. జడ్జి అడిగాడు, ఏంది బాబు నీదేమైనా చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడు. అంటే అబ్బాయి అన్నాడు, ఒక్క 10 నిమిషాలు మా వాళ్ళందరితో నన్ను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అని అన్నాడు. ఈ 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఏం చేస్తావని జడ్జి అంటే, బాంబులు ఎలా తయారు చేయాలనో మా భారతీయులకు నేర్పి చచ్చిపోతాను, ఆ తర్వాత మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విధ్వంసం చేస్తారు అన్నాడు. అట్లనే ఒక భగత్ సింగ్, ఒక రాజగురు సుఖదేవ్ ఈ దేశంలో వందే మాత్రం అనుకుంటూ ఉరితాడును ముద్దాడి ప్రాణాలను వదిలిపెట్టారు. సర్ఫరోష్కి తమన్నా అబు హమారే దిల్ మే హై. ఈ భుజాలకు ఎంత శక్తి ఉంది అంటే
నరికించుకోవడానికి ఈ భుజాలు సిద్ధంగా ఉన్నాయి, నరికే వాడి యొక్క ఆయుధంలో దమ్మేందో చూస్తాను అన్నాడు రాంప్రసాద్ బిస్మిల్ యువకుడుగా ఉన్నప్పుడు. ఆయనతో పాటు ఉరిశిక్షను పొందినటువంటి అష్ఫకుల్లా ఖాన్ అనే ఒక ముస్లిం కూడా వాళ్ళ అమ్మకు ఉత్తరం రాస్తాడు, నా ధర్మంలో పునర్జన్మ అనేది లేదు అమ్మ, ఒకవేళ నాకు దేవుడు కనిపిస్తే, అల్లా కనిపిస్తే నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఒక వరం అడుగుతాను. ఆ వరం ఏంటంటే మళ్ళీ జన్మ ఇవ్వమని అడుగుతాను, అది భారతదేశంలో పుట్టించమని అడుగుతాను, ఈ దేశం కోసం నేను బలి అవ్వడానికి సిద్ధమవుతాను. అది యువకులు అంటే అట్లాంటి వాళ్ళు. 70-65 ఏళ్ళు దాటినటువంటి అబ్దుల్ కలాం అయినా, 20 ఏళ్ళ సూర్య సేన్ అయినా, 21 సంవత్సరాలు నిండినటువంటి భగత్ సింగ్ అయినా, యువత్వం అంటే వాళ్ళ యొక్క శక్తిలో, వాళ్ళ యొక్క జ్ఞానంలో, వాళ్ళ యొక్క ఆలోచనలో యువత్వం ఉండాలి. అందుకే భర్తృహరి అన్నాడు, ఒలిభిర్ముఖం ఆక్రాంతం ఫలితేనాం కితం శిరః గాత్రాన్ని శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే అన్నాడు. ముఖము ముడతలు పడుతున్నది, గొంతు గాద్గద్యం అవుతున్నది, తల వెంట్రుకలు నెరిసిపోతున్నవి, తృష్ణైకా తరుణాయతే కోరికలు మాత్రం నవ యవ్వనంతో పరిగెత్తున్నాయి అన్నాడు. ఇప్పుడు మీరు ఈ ప్రతిపక్ష నాయకుని ఆ ప్రధానమంత్రిని పక్కన పెట్టి చూడండి, ఎవరు యువకులో మీకు అర్థమైపోతే సందేహమే లేదు. యువత్వం అనేది వయసుతోటే రాదు, ఆ తృష్ణైక తరుణాయతే, నీ దగ్గర అట్లాంటి శక్తి ఉన్నదా, అట్లాంటి ఆలోచన ఉన్నదా అని వస్తుంది. మరి పరిష్కారాలు ఏంటి? మిత్రులు అడిగారు, పరిష్కారాలు ఏంటి నిజంగా చెప్పండి. ఇక్కడ మీరు కూర్చున్న ఈ 200 మందికైనా కానీ, లేదు ఈ యూట్యూబ్లో పాపం రోజు తిట్లు తింటున్నారు వాళ్ళతోటి రకరకాల మీమ్స్ వస్తాయి, వాళ్ళ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి, అయినా తట్టుకొని నిలబడుతున్నారు కదా. ఇది నిజమైనటువంటి సంఘర్షణ, ఇదే పరిష్కారం, అంతే, ఇంకేం లేదు పరిష్కారం. మన దేశంలో 3 రకాలైనటువంటి గ్రూప్స్ తోటి హిందుత్వకు ఎప్పుడు ప్రమాదం ఉంది. గత 1000 సంవత్సరాల నుంచి సంఘర్షణ నడుస్తూనే ఉంది. ఒకటి క్లియర్ కట్ అబ్రహామిక్ మతాలు 2 ఉన్నాయి, దాని గురించి శశిధర్ గారు చాలా చెప్పారు, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాను. కానీ ఈ దేశంలో 1917 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఎప్పుడైతే రష్యాలో జోసెఫ్ స్టాలిన్ ఆధ్వర్యంలో కమ్యూనిజం వచ్చిందో, అప్పుడే ఈ దేశానికి ఇంకా ప్రమాదం బ్రిటిష్ వాడి కంటే కూడా ఎక్కువ మొదలైంది. ఈ రోజుకు పాకిస్తాన్ వాడి కంటే, బంగ్లాదేశ్ వాడి కంటే ఈ దేశంలో నా దృష్టిలో ప్రమాదకారులు ఎవరంటే కమ్యూనిస్టులు. ఈ దేశంలో వాళ్ళ ఎక్కువ సిస్టమ్ చచ్చిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు మీరు. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి అన్నాడు దిమాగి నక్సల్స్ అన్నాడు. ఆ మాట అనగానే చిదంబరం అన్నాడు ఆమె దిమాగి నక్సల్ అని అన్నాడు. ఎస్, నువ్వు నిజంగా దిమాగి నక్సల్వే. ఎందుకు? వీళ్ళంతా అందరూ ఏమనుకుంటారు, పివి నరసింహరావు గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ దేశంలో గవర్నమెంట్ నిలబెట్టారని ఏదో చర్చ జరుగుతుంది. నిజానికి 1960 ప్రాంతంలోనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లోనే ముసలం పుట్టింది. అసలు మైనార్టీ గవర్నమెంట్ అవ్వడానికి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అయింది. ఆ కాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీతోటి లోపాయికారిగా మద్దతు పలికి మొత్తం కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ 1965 ప్రాంతాల్లోనే తీసుకున్నది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నది. అక్కడి నుంచే వాళ్ళ బుర్రలోంచి పుట్టినటువంటి సంస్థనే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. అక్కడనే రెడ్ టేపిజం అనేటటువంటిది నడిచింది. అక్కడి నుంచే యువకులంతా తయారైనరు. ఇవాళ సోకాళ్ళు మీరు అనుకుంటున్నటువంటి పెద్ద పెద్ద కమ్యూనిస్టు ఫిగర్స్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జేఎన్యూ ప్రోడక్ట్సే. వాళ్ళు దాన్ని మార్క్సిస్ట్ మదర్సా అని పిలుస్తారు. అంటే మార్క్సిస్టులకు మదర్సా ఏది అంటే జేఎన్యూ. ఆ జేఎన్యూ ప్రొడక్ట్సే ఇప్పుడు దేశం అంతా చేశారు వాళ్ళు. ఈ చిదంబరం కూడా ఎక్కడి వాడు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాడే. కృష్ణమేనన్ అని చైనాతోటి ఈ దేశం ఓడిపోవడానికి నెహ్రూ క్యాబినెట్లో పనిచేసినటువంటి రక్షణ మంత్రి కమ్యూనిస్టే. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రాదని వాడు చేసిన పని ఏంటంటే కాంగ్రెస్లో పోయి చేరి డైరెక్టర్ రక్షణ మంత్రి అయ్యిండు. ఈ దేశంలో ఒక పెద్ద భూభాగం కోల్పోయినాం. నిజానికి చైనాకు మనకు దగ్గర సరిహద్దే లేదు. ఒక 1000 సంవత్సరాల 500 సంవత్సరాల చరిత్ర తీస్తే చైనాకు మనకు అసలు సరిహద్దే లేదు. చైనా దేశం వేరే, వాళ్ళ కల్చర్ వేరే, మన కల్చర్ వేరే. వాడు మెల్లమెల్లగా టిబెట్ని ఆక్రమించుకొని ముందుకు వచ్చేసి ఇప్పుడు మన దేశంతో సరిహద్దు కాదు, మన దేశంలో ఉన్న భూభాగం లాక్కున్నాడు. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ కాలంలో చాలామంది కమ్యూనిస్టు నేతలు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళలో చిదంబరం కూడా ఒకడు, ఇక్కడ ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఒకడు. జైపాల్ రెడ్డి అంటే
గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళ మామయ్య ఇతడు వరుస ఇక్కడ మంత్రిగా పనిచేసిన అందరికీ తెలిసిన ఆయన. ఇదే ఇందాక విద్యార్థుల గురించి చెప్పాడు కదా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జ్ రెడ్డి అనేటటువంటి ఒక నక్సలైట్, ఆనాటి పీడిఎస్యు స్టూడెంట్, ఆర్ఎస్యు రాడికల్ యూనియన్ స్టూడెంట్, భయంకరమైనటువంటి అరాచకం ఉస్మానియా యూనివర్సిటీలో సృష్టిస్తే అక్కడ జరిగినటువంటి అల్లర్లలో అతను చనిపోతే ఆ శవాన్ని జీబులో వేసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యాలయం వైపు కేశవ నిలయం వైపు నడిపించినటువంటి వాడు జైపాల్ రెడ్డి. ఆ జైపాల్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాడే. మహారాష్ట్రలో ఒక ఆయన రజనీ పటేల్ అని డైరెక్ట్గా పోయి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు అక్కడ. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే బయాలజీ ప్రకారం చూస్తే పరాన్న జీవులు వాళ్ళు అతిథేయగా ఉంటారు. అంటే ఎక్కడ హోస్ట్, ఎక్కడ ఆతిథ్యం బాగా దొరికితే అక్కడ దాక్కుంటారు. ఆ టైం కాగానే మళ్ళీ వాళ్ళు విజృంభిస్తారు. వాళ్ళంతా ఈ ప్రాంతీయ పార్టీలలో, అన్ని పార్టీలలో ఉన్నారు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలలో కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలలో దాక్కొని వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఉద్యమాలకు తెరదీస్తూ ఉంటారు. నిజంగా చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ ప్రజాశక్తి లాంటి ఒక పేపర్ నడిచే అవకాశం ఉందా? కానీ పేపర్ నడుస్తుంటుంది. విశాలాంధ్ర పేపర్ ఎవడైనా కొనేటోడు ఉన్నాడా? కానీ విశాలాంధ్ర పేపర్ నడుస్తుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ నడుస్తుంది. వాళ్ళ నేచర్ ఏంటంటే 20 మంది ఉంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్ అంటారు. 50 మంది ఉంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చి ధర్నా అంటారు. 150 మంది ఉంటే ఇందిరా పార్క్ కాడ మహాధర్నా అంటారు. ఇది వాళ్ళ కల్చర్, అంతే, ఏం లేదు. ఇక మీరు అంటారు ఏదో పెద్ద వాళ్ళు 1000 మంది కూర్చుంటారు, 500 మంది వస్తారు, ఇందాక ఎవరు ఆయన ఉత్త పచ్చి అబద్ధాలు అవన్నీ. వాళ్ళ మీటింగ్లకి ఇప్పుడు నాగేశ్వరే చెప్పిండు, నేను చెప్పుడు కాదు ఈ మాట. ఎప్పుడు చూసినా ఆ ముఖాలను చూసి చూసి విసుకొస్తుంది, చెప్పబోదు అయితే లేదు అన్నాడు. ఆ వచ్చిన 100 మందే ఉంటారు, ఏడ చూసినా ఏం చెప్తాము? మాట్లాడితే మార్క్స్, మాట్లాడితే ఏంజిల్స్, మాట్లాడితే మావోసేతింగ్, మాట్లాడితే జోసెఫ్ స్టాలిన్ అంటారు. వీళ్ళు ఎట్లా చెప్పాలి అంటే చూసిన ముఖాలు అవే ముఖాలు. వీళ్ళకందరికీ కేంద్రం ఎక్కడంటే సాయి గారు చెప్పినట్టు విజయవాడ వీళ్ళకి కేంద్రం. నిజంగా చెప్పాలి, విజయవాడలో ఉండేటువంటి ఆ బెంగాల్ని 23 సంవత్సరాలు పాలించారు. ఆడ పరమ దరిద్రంగా ఉంది. మీరు అసలు కూకట్పల్లి యొక్క కాలు దుమ్ము కూడా పనికిరాదు ఇప్పుడు బెంగాల్ వీధులు. వాళ్ళు చేసిన పరిపాలన అంత దరిద్రమైంది. అది కేసీఆరే అన్నాడు ఒకసారి, బెంగాల్ ఎవడైనా ఇంటికి సున్నం వేసుకోవాలంటే కూడా కమ్యూనిస్ట్ వాళ్ళకి పైసలు ఇచ్చి సున్నం వేసుకోవాలని, అంత దరిద్రులు అని అన్నాడు. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ ఏం చేసిందంటే మొత్తం ఈ భారతదేశంలో ప్రచార ప్రసార మాధ్యమాల్లోకి పోయింది, విశ్వవిద్యాలయాల్లోకి పోయింది, ఇంటలెక్చువల్ టీంలోకి పోయింది. మొత్తం కల్చరల్ సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గరికి పోయింది కాబట్టి మనం రేన్ గోవే అంటాడు వాడు. రేన్ గోవే మనకెందుకు? అసలు మన దేశంలో పాట కావాల్సింది ఏంది? కావాలి వాన వాన వల్లప్ప కావాలి కదా. మన పిల్లలకు అని స్టార్ట్ చేసిండాడు. రేన్ గోవే, వర్షమా రావద్దండి. అమెరికా పాట తెచ్చి మన పిల్లల బుర్రలోకి ఎక్కించాడు. తెలియకుండానే ఎక్కించాడు. వాళ్ళు చేసినటువంటి పని అది. మన ఆడపిల్లలకు అందరికీ సీరియళ్ళు అవి, మొగిలి రేకులు, ఇనుప రేకులు, భార్యామని, కొడలా కొడుకు పెళ్ళామా, అవి అయ్యేపోవు. నా పెళ్లి కాక ముందుకు స్టార్ట్ అయింది, నాకు 2 పిల్లలు పుట్టిండ్రు. కొన్ని సీరియల్ అయ్యేపోతలేవు ఇప్పటికీ. ఆడవాళ్ళందరినీ ఒక రకమైనటువంటి మానసిక స్థితిలోకి తీసుకొని పోవడం. ఇప్పుడు వాళ్ళు యువకులు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి యువకులకు కొట్టిద్దాం అనుకున్నారు ఒక మసాలా ఏదన్నా. ఆ మసాలా పేరే కాక్రోచ్ జనతా పార్టీ. అంతకు మించి ఏమీ లేదు. ఈ సంఘర్షణను ఎప్పుడు ఈ హిందూ సమాజం ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నది. కొన్ని మార్పులు జరగలేదా? ప్రతి వాడు ఛాయ్ అడ్డకాడ కూర్చొని ఏమంటాడంటే మోదీ ఇది చేయకపోయా, ఆయన ఇది చేయకపోయా అని అంటున్నాం మనం. నీ ఇంట్లో నీ భార్యతోటి ఛాయ్ మంచిగా చేయించుకొని తాగనికనే నీకు చేత కాదు. మోడీ ఏం చేయాలో నువ్వు అడ్డ మీద కూర్చొని చెప్తావు. ఏం చేయాలి చెప్పండి మీతోటి? ఇది కాదు కాబట్టి అది చెప్తావా పోనీ? ఎందుకంటే ఇది మన అస్తిత్వాన్ని కోల్పోయి ఉన్నాం మనం. మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినాం కాబట్టి ఇట్లాంటి జరుగుతున్నది. వాడు టైలర్ ఎవడో ఆల్ ఆఫ్ సడన్ షటర్ బంద్ చేసి వెళ్ళిపోయినాడు. అందరిని ముంచేసి వెళ్ళిపోయినాడు. ఒక పెద్ద ఆయన వచ్చానంటే వీనికి 5 లక్షల రూపాయలు అప్పిప్పించాను, వీడు రాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు దుర్మార్గుడు అని ఆయన గుండెలు బాదుకుంటున్నాడంట. ఇంకొక అమ్మ వచ్చానదట, 1,00,000 రూపాయల చీరలు మా కూతురు పెళ్ళికని పట్టు చీరలు ఇచ్చాను వీడికి కుట్టడానికి, వీడు చీరలను వేసుకొని పోయాడని ఆమె బాధపడుతుందంట. ఇంకొక ఆయన అంటే వీనికి చీటిపాట వాడి 2 లక్షలు ఇప్పించాను, ఇంత దుర్మార్గుడు అని అందరు బాధపడుతున్నారంట. వీళ్ళందరూ ఇట్లా బాధపడుతుంటే కింద ఒకడు పండి పొలరాడుతున్నాడంట. ఈ 5 మంది వాళ్ళ గోల ఆపేసి అనుకున్నారంట, అసలు మేము ఇంత కష్టపడుతున్నాం, మేమే ఇంత బాధపడుతున్నాం అంటే అసలు ఈ పండి పొలరే వాడిది ఏం పోయిందో చూద్దామని వాళ్ళు లేపి అడిగినట్ట. బాబు నీదేం పోయిందంటే నా మెజర్మెంట్స్ ఎత్తుకపోయింది సార్, వాడు కొలతలు ఎత్తుకపోయిండు అని అన్నాడంట. మనకి ఏం ప్రాబ్లం లేదండి, మన కొలతలు ఎత్తుకపోయింది ఎవడో.
ఆ కొలతలను సరి చేసుకుంటే చాలు మన దేశం బాగుపడుతుంది, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. దానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి 2-3 ఉదాహరణలు చెప్పి ముగిస్తా అంతే. 2014 నాటికి ఈ దేశంలో విదేశీ రాయబారులు ఎవరైనా వస్తే వాళ్ళకి గిఫ్ట్గా ఏమి ఇచ్చేవాళ్ళంటే తాజ్మహల్ ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద మనిషి నాడు ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి పోయిండు. గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అంటే తాజ్మహల్ అన్నాడు. తాజ్మహల్ కాదు, ఇప్పటి నుంచి భగవద్గీత ఇస్తామని మొదలు. ఇంత సింపుల్. ఒక మంచి పబ్లిషర్ని పిలిచిండ్రు, ది బెస్ట్ పబ్లిషింగ్ చేసి. అప్పటి నుంచి ఈ దేశంలో ఎవడు విదేశీ రాయబారులు మన దేశానికి వస్తే, విదేశీ అతిథులు మన దేశానికి వస్తే భగవద్గీత ఇవ్వబడుతుంది. ఇది చాలా చిన్న పనే, కానీ ఎంత గొప్ప పని ఆలోచించండి. 1427లో రామ మందిరం కూలిపోతే 150 సంవత్సరాల భయంకరమైన సంఘర్షణ జరిగితే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వేల మంది యొక్క జీవితాలు దానికోసం అర్పణమైతే నిర్మాణం కానటువంటి రామ మందిరం నిర్మాణం అయిందా కాలేదా, ఇది మనం ఆలోచించాల్సింది. कश्मीर है ना, अगर कश्मीर के पास, अगर कश्मीर के तरफ तुम लोग आँख उठा के देखे तो हम लोग क्या करते नहीं मालूम అని ఒకడు. ఏమైంది 375 తీసేస్తే వాడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. కాబట్టి జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. అయితే మనకు ఈ తెలుగు వాళ్ళకి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉంది. మనకెందుకంటే మనతన ప్రాబ్లం ఉన్నది అసలు ఇక్కడ. అంటే మన దగ్గర ఏదైనా అయితే బాగుండని మనకు ఉన్నది కాబట్టి మనం బాధపడుతూ ఉన్నాం. కొంచెం మనలో ఎక్కువ సంఘర్షణ ఉంది. కాబట్టి ఆ సంఘర్షణను ఏం చేయాలంటే ఆలోచన రూపంలోకి మార్చండి. ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నామండి. వాళ్ళ ఇంతకుముందు మాట్లాడే వాళ్ళమండి, అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మైకులలో టీవీలలో మాట్లాడేటంత స్కోప్ ఉండేదా ఈ రాష్ట్రంలోనే? అట్లా లేకుండా ఇవాళ మనం ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు ఈ పిల్లలంతా. నాకే భయం అవుతుంది వాళ్ళు మాట్లాడుతుంటే. నిజంగా చెప్తున్నా కానీ నేను ఈరోజు కేవలం ఆయనకు సానుభూతి తెలపడానికే వచ్చిన, ఆయనతో రాకపోతే బాగుండదని చెప్పేసి. ఎందుకు అంటే మనం చేస్తలేము కొన్ని పనులు, కానీ చేసే వాళ్ళనైనా సమర్థించాలి కదా. అది ధర్మం నీకు నేర్పేటటువంటిది. ధర్మాన్ని నిలబెట్టడం అంటే పని అట్లా ఉంటుంది. అతను పని చేస్తుంటే పని కోసం నిలబడడం, ఇతను పని చేస్తుంటే ఈయన కోసం నిలబడడం మన అందరి ధర్మం. కాబట్టి అప్పుడు మన సంఘర్షణ అంతా అదే. సంఘర్ష కరో తుమారే పీచే హమ్ హై. నువ్వు సంఘర్షణ చేస్తూ ఉంటే నేను ఉంటానని చెప్పగలిగినటువంటి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో ఆ ఇచ్చేటటువంటి మద్దతే ఇవాళ దేశంలో ఒక పెద్ద విప్లవానికి దారితీస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. కాక్రోచ్ వస్తే ఇటు లేదా మన దగ్గర ఇంట్లో అయిపోయాక మీ ఆమెకు చెప్తే ఆమె చూసుకుంటుంది. ఎందుకు పంచాయతీ? ఏం గొడవ లేదు, అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి ఈ దేశంలో. ఇట్లాంటి సంఘర్షణ ఎందుకు? ఇంతకుముందు కన్నయ్య కుమార్ అని, కన్నయ్య కుమార్ మీరు పేరు వినలేదు? ఈ అభిజిత్ దీప్కేకు బాపు వాడు ఇంతకంటే తిస్మార్కాన్ని మాట్లాడుతాడు. మొత్తం మార్క్స్ మూతిలకెళ్ళి పుట్టిండాడు. వాడే ఏం చేయలేకపోయినా ఆఖరికి బీహార్లో చెత్త ఓడిపోయినాడు. ప్రతి రాష్ట్రంలో సృష్టించారు. మన దగ్గర కంచాయలేని సృష్టించలే, తమిళనాడులో పెరుమాళ్ళను సృష్టించలే, ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ రావును సృష్టించలే. ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఇప్పుడు అడ్రస్ లేకుండా ఉన్నారు కదా. శాశ్వతంగా నిలబడగలిగినటువంటి సత్యం ఏదంటే అది సనాతన ధర్మానికి ఉన్నది. ఆ ధర్మమే ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అద్భుతం, ఉత్తేజభరిత ప్రసంగం కొనసాగింది. అది ప్రసంగం, ప్రవచనం అన్ని మిక్సప్, అనాలిసిస్ అన్నీ కలగలిసినటువంటి ఒక అద్భుతమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.